టీఎల్ఎం అనేది మల్టీ క్లాస్ మల్టీ లెవెల్ బోధించేటట్టుగా ఉండాలి. అలాగే లో కాస్ట్ మెటీరియల్స్తో మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న ఉపాధ్యాయ విద్యలో ప్రతి ఉపాధ్యాయుడు ఒక క్లాస్ కాకుండా మల్టిపుల్ క్లాసెస్ డీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మన టీఎల్ఎమ్స్ కూడా మల్టిపుల్గా ఉపయోగపడేటట్టు తయారు చేసుకోవడం ఉత్తమం. నేను అలాంటి దాంట్లోనే మల్టిపుల్గా ఉపయోగపడే టీఎల్ఎం దాన్ని తయారు చేశాను. దీంట్లో ఇది మనం ఫస్ట్ ఈవీఎస్కి ఎలా వాడాలి అని తెలుసుకుంటే, ఈవీఎస్లో మై 5 ఆర్గాన్స్ సెన్సరీ ఆర్గాన్స్ గురించి చెప్పేటప్పుడు సెన్సరీ ఆర్గాన్స్ ఎన్ని అని అడగగానే 5 అని చెప్తాడు. ఏంటి అంటే అవి ఇందులో వివరించగలుగుతాడు. ఒకవేళ వివరించకపోయినా మనము వాళ్ళకి పిక్టోరియల్గా వాళ్ళకి తెలియజేయడం వల్ల ఎక్కువ రోజులు వాళ్ళ మైండ్లో నిలబడుతుంది. కాబట్టి పిక్టోరియల్గా వాళ్ళకి మనం ఇస్తాం. ఐ, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్. సో అలానే దీంట్లో సెపరేట్గా ఒక్కొక్క దాని గురించి మనం తీసుకుంటే ఈచ్ ఆర్గాన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని పనులు ఏంటి అని తెలియచేయాలనుకున్నప్పుడు ఇట్లా ఐ టు సీ దాంట్లో కొన్ని పిక్టోరియల్గా మనం తెలియజేస్తాం. చూడడం గురించి తెలియజేయడం, చదువుకోవడానికి. కళ్ళు దేనికి పనికి వస్తాయని చెప్తే కళ్ళు చూడడానికి, చదువుకోవడానికి వీటికి పనికి వస్తుంది అన్నట్టు వీటిని తెలియజేస్తాం. నెక్స్ట్ ఆర్గాన్ గురించి చూస్తే నోస్ దేనికి పనికి వస్తుంది అంటే స్మెల్ కోసం కొన్ని స్మెల్కి సంబంధించిన సింబల్స్ పిక్టోరియల్గా ఇందులో తెలియచేయడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇయర్కి సౌండ్ పొల్యూషన్స్, దేని ద్వారా సౌండ్ అంటే ఏంటి వాటికి పిక్టోరియల్గా ఇందులో తెలియచేయడం జరిగింది. అలానే టంగ్ దేనికి పనికి వస్తుంది టు టేస్ట్ చేయడం, హాట్గా ఉందా, కూల్గా ఉందా, టేస్టీగా ఉందా, ఈ విషయాలు పిక్టోరియల్గా ఇందులో తెలియచేసాం. ఇది పిల్లల మైండ్ సెట్లో కాంక్రీట్గా ఉంటుంది. అలానే స్కిన్ దేనికి పనికి వస్తుంది టు టచ్, ఈ స్కిన్ కలర్ ఫొటోస్ కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. పిక్టోరియల్గా ఈవీఎస్ కోసం వాడగలిగినప్పుడు ఇది ఈవీఎస్ కోసం ఇలా వాడతాం. ఇదే టీఎల్ఎంని ఇంగ్లీష్ కోసం కూడా మనం వాడచ్చు. ప్రాథమిక తరగతుల్లో 1-2 తరగతుల్లో పిల్లలకి మనం బోధించేటప్పుడు బాడీ పార్ట్స్, అన్ని పార్ట్స్ రావు, కొన్ని వస్తాయి. ఆ కొన్నింట్లో కూడా మనం తెలియజేయడానికి మల్టీ లెవెల్ టీచింగ్లో మనకి ఈవీఎస్లో బాడీ పార్ట్స్ గురించి మనం ఇంగ్లీష్లో తెలియజేయచ్చు. ఐ, ఇయర్, నోస్, టంగ్, స్కిన్ లేదా హ్యాండ్. అలానే ఇది పెద్ద క్లాసుల్లో ఈవీఎస్గా వాడుతూ, అలానే పెద్ద క్లాసుల్లో కూడా ఇంగ్లీష్ గురించి వాడేటప్పుడు కొన్ని యాక్షన్ వర్డ్స్ మనం ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి వాట్ షీ ఈస్ డూయింగ్, షీ ఈస్ టీచింగ్. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ రీడింగ్. వాట్ హీ ఈస్ డూయింగ్, హీ ఈస్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ అలానే వాట్ హీ ఈస్ డూయింగ్, షీ ఈస్ స్మెల్లింగ్ సంథింగ్. అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాట్ హీ ఈస్ డూయింగ్, హీ ఈస్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఇక్కడ మనము యాక్షన్ వర్డ్స్ని కూడా పెద్ద తరగతుల పిల్లల్లో 4-5 తరగతి పిల్లల్లో ఇంగ్లీష్ని బోధించడానికి ఇది ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఫోటోలో వాట్ హీ ఈస్ డూయింగ్, హీ ఈస్ స్లీపింగ్. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ క్వారలింగ్. ఇలా మనం ప్రతిదీ తెలియచేయడానికి పనికొస్తుంది. అలానే ప్రాథమిక తరగతుల్లో ఇంకోలా కూడా ఉపయోగించుకోవడానికి, మల్టీ లెవెల్లో మనం మళ్ళీ వాడుకోవడానికి దీంట్లో జస్ట్ గేమ్. చిన్న పిల్లల్లో 1-2 తరగతుల్లో కలర్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి కలర్ కోసం ఒక గేమ్ లాగా కలర్ విచ్ కలర్ డూ యూ లైక్. ఓ పిల్లోడు ఎవరైనా చెప్పారు బ్లూ అన్నాడు. బ్లూ అనగానే చూస్తాడు, ఇది బ్లూవా కాదా, ఇది బ్లూవా కాదా, ఇది బ్లూవా కాదా. లాస్ట్ కాడ బ్లూ దాకా వెళ్ళి ఇది బ్లూ అని టచ్ చేసి చూసి ఉండడం వల్ల కాంక్రీట్ నాలెడ్జ్ వాళ్ళలో డెవలప్ అవుతుంది. వాడు లైఫ్ టైం ఈ బ్లూని గుర్తుంచుకోగలుగుతాడు. సో ఇలా మల్టీ లెవెల్ టీచింగ్కి మల్టీ లెవెల్ యూస్ఫుల్గా టీఎల్ఎంని మనం తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలా తయారు చేయడం వల్ల లో కాస్ట్ పెట్టడంతో పాటు మనము వివిధ తరగతులకు ఒకేసారి బోధించాల్సిన అవసరం మల్టీ టాస్కింగ్ టీచింగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడడానికి టీఎల్ఎం బాగా ఉపయోగపడుతుంది.
ఈవెన్ టీచర్ లేని టైంలో కూడా దీన్ని మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో రైమింగ్ వర్డ్స్ రాయమండమో లేకపోతే ఇందులో ఉన్న పార్ట్స్ రాయమండమో చూసి రాయమండమో చేస్తుంది. ఈవెన్ టీచర్ లేనప్పుడు కూడా టీఎల్ఎం మనకి ఉపయోగపడేటట్టు ఉండాలి అనే భావంతో నేను తయారు చేయడం జరిగింది.